చంద్రబాబు పదవీ కాలం సగం పూర్తయింది అంటున్నారు అమర్నాథ్. అలాగే జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు అంటున్నారు ఆయన. వారి సభల్లో ఎక్కడ మాట్లాడుతూ మొన్న నేను మహిళా కమిషన్కి హాజరయ్యాను. ఆ రోజు నేను కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నాకు వ్యవస్థల మీద చట్టాల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు నాకు నోటీసులు పంపించారు. ఆ ఇచ్చినటువంటి నోటీసులకి నేను వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా హాజరయ్యి వారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాను. ఏం చెప్పానో కూడా ఆ రోజు పత్రికా సమావేశంలో వెల్లడించాను. చాలా గౌరవంగా నాకు వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో సమాధానాలు ఇవ్వడం జరిగింది. రిటర్న్ రిప్లై కూడా వారు ఏదో సెక్షన్స్ ప్రకారం రిటర్న్ రిప్లై అడిగితే రిటర్న్ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. బయటకు వచ్చి కూడా చాలా చెప్పాను. నేను ఏదైతే మాట్లాడానో దానికి కట్టుబడి ఉన్నాను. అది ఒక పొలిటికల్ కామెంటు, పొలిటికల్ సెటైరు, ఒక వ్యక్తిని చేసినటువంటి వ్యాఖ్య, రాజకీయ వ్యాఖ్య. ఇది మహిళా లోకం మీద చేసినటువంటిది కాదు. నేను ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడానో కూడా చాలా క్లియర్గా వివరించాను. మరి ముఖ్యమంత్రి గారికి ఏం అర్థమైందో, మరి నా భాష నేను తెలుగులోనే మాట్లాడాను ఆ రోజు. మరి వారికి ఏం అర్థమైందో తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక రాజ్యాంగబద్ధంలో రాష్ట్రంలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి నన్ను ఉద్దేశిస్తూ నేను మహిళా కమిషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పి నేను మహిళా కమిషన్తో అన్నానండి. నా ఇష్టం, నేను ఎలాగే మాట్లాడతానని చెప్పి నేను మహిళా కమిషన్తో అన్నట్టు వారు ఈ ప్రసంగంలో చెప్పారు. చెప్తూ ఏమన్నారు, ఆ సైకో తాలూకా ప్రోత్సాహం ఉంది, అందుకనే వీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మా నాయకుడిని ఉద్దేశిస్తూ కూడా ఓ విమర్శ చేశారు. నేను రెండు మూడు సందర్భాలు వారి పార్టీ నాయకులు మాట్లాడినటువంటి సందర్భాలని గుర్తు చేస్తాను. అది ఏ సైకో ప్రోత్సాహంతో మాట్లాడారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగుంటుంది. చింతమనేని ప్రభాకర్ గారు, వారు మాజీ శాసనసభ్యులుగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా పార్టీ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారిని ఉద్దేశిస్తూ ఒక మంత్రి గారిని ఇదే విధంగా మేకప్ వేసుకుంటున్నాం, మీ మంత్రి ఎక్కడుంది మీ మంత్రి అని అన్నారు. ఏ సైకో గారు చెప్పాడని చెప్పి మాట్లాడాడు చంద్రమనేని ప్రభాకర్ గారు. మీ బామ్మర్ది బాలకృష్ణ గారు ఒక వేదిక మీద ఆడలు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అని చెప్పని అన్నాడు. ఏ సైకో గారి ప్రోత్సాహంతో మాటలు మాట్లాడారు మీ బామ్మర్ది గారు? చెప్పండి, ఏ సైకో గారు చెప్తే ఈ మాటలు మాట్లాడారు?